Welcome to chemistry classes. Today's topic is Faraday's laws of electrolysis. So, ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు ఫారడే గురించి ఒక రెండు పాయింట్లు. సో ఈ ఫారడే అనే ఆయన ఏంటంటే ఫస్ట్ సైంటిస్ట్ హూ వాజ్ ఇన్వెంటెడ్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ని ఫస్ట్ ఇన్వెంట్ చేసి పర్ఫార్మ్ చేసింది ఫారడే. దట్ ఈస్ వన్ పాయింట్. ద అనదర్ పాయింట్ ఈస్ atom is not indivisible, it is also divisible అనే దానికి బేస్ ప్రొవైడ్ చేసింది కూడా ఫారడే అన్నమాట. ఓకే, హీ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ ఇంపార్టెన్స్. ఆయనకి మన సైన్సెస్ లో చాలా ప్రాధాన్యత ఉంది. ఓకే, లెట్ ఇట్ బి. నౌ అకార్డింగ్ టు Faraday's laws of electrolysis, there are two laws. That is Faraday's first law. Faraday's first law described about the relation between the mass deposited at electrodes during electrolysis and the electricity passed during electrolysis. అంటే Faraday first law ఏం చెప్తుందంటే ఎలక్ట్రాలిసిస్ జరిగేటప్పుడు లేదా ఎలక్ట్రాలిసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత సబ్స్టెన్స్ ఎలక్ట్రోడ్స్ దగ్గర డిపాజిట్ అవుతుంది అనేది, మీరు ఎంత ఎలక్ట్రిసిటీని ఆ ఎలక్ట్రాలిసిస్ జరిగే సమయంలో పాస్ చేశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎలా డిపెండ్ అయి ఉంటుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ద మాస్ డిపాజిటెడ్ అట్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిసిటీ పాస్డ్. అంతే కదా, సింపుల్ లాజిక్. మీ దగ్గర ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ షాపింగ్ చేస్తారు, మీ దగ్గరికి ఎక్కువ లగేజ్ వచ్చి డిపాజిట్ అవుతుంది. తక్కువ డబ్బులుంటే తక్కువ షాపింగ్ చేస్తారు, మీ దగ్గరికి తక్కువ లగేజీ వచ్చి డిపాజిట్ అవుతుంది. సో దీన్నే మనం ఫారడేస్ ఫస్ట్ లా అంటాం. అసలు డిపాజిట్ అవడం ఏంటిదంతా అంటే ఒక్కసారి మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ని సింపుల్ గా చూద్దాం. ఒక ఏబి అనేటటువంటి ఒక ఎలక్ట్రోలైట్ ని మీరు ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు, ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది? అది ఆక్వయస్ సొల్యూషన్ లోకి వెళ్ళగానే A ప్లస్ B మైనస్ గా విడిపోతుంది. ఓకే, ఒక ఏబి అనేటటువంటి ఒక ఎలక్ట్రోలైట్ ని తీసుకొని దాన్ని ఆక్వయస్ సొల్యూషన్ లో వేసినప్పుడు అది ఎలా విడిపోతుంది? A ప్లస్ B మైనస్ గా విడిపోతుంది. ఓకేనా? డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ఇప్పుడు మీరు ఆ ఆక్వయస్ సొల్యూషన్ లో ఏమున్నాయి? మనకు A ప్లస్ ఉంది, B మైనస్ ఉంది. ఇది ఆక్వయస్ సొల్యూషన్. ఇప్పుడు మీరు ఆక్వయస్ సొల్యూషన్ లోకి ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు, ఓకే, B మైనస్ అయాను పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి, A ప్లస్ అయాను నెగటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి వెళ్ళి అక్కడ డిపాజిట్ అవుతాయి. ఓకేనా? సో దట్ విల్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. నౌ లెట్ us see అక్కడ ఎలా డిపాజిట్ అవుతాయి. ఈ A ప్లస్ అనేది నెగటివ్ ఎలక్ట్రోడ్ వైపుకు వెళ్ళి అక్కడ ఒక ఎలక్ట్రాన్ ని తీసుకొని A అనేటటువంటి ఎలిమెంట్ గా డిపాజిట్ అవుతుంది. ఇన్ ఎనీ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ at cathode reduction takes place. Gaining of electron is said to be reduction. So ఈ పాజిటివ్ అయాన్ ఏం చేస్తుంది? నెగటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ ని తీసుకొని ఆటమ్ గా మారిపోతుంది. ఆటమ్ గా మారి అక్కడ సాలిడ్ అయితే అక్కడ డిపాజిట్ అవుతుంది, లిక్విడ్ అయితే అక్కడ డిజాల్వ్ అవుతుంది. ఓకేనా? నౌ the negative ion
is going towards పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఇది అక్కడికి ఏం చేస్తుంది, ఈ నెగటివ్ అయాను తన దగ్గర ఉండేటటువంటి ఎలక్ట్రాన్ ని అక్కడ వదిలేస్తుంది. అక్కడ వదిలేసి ఇది ఎలిమెంటల్ స్టేట్ కి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, A plus is gaining electron at cathode, B minus losing electron at anode. ఈ ప్లస్ ఉండేదాన్ని యానోడ్ అంటారు, మైనస్ ఉండేదాన్ని cathode అంటారు. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? అట్ cathode A plus are positive ion getting electrons and get reduced to element. At anode, the negative ion losing electron and oxidized to element. Okay, in general, in any electrolysis process, at cathode reduction takes place, at anode oxidation takes place. Okay, so ఇలా ఎలక్ట్రోడ్స్ దగ్గర సబ్స్టెన్సెస్ డిపాజిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ డిపాజిట్ అవ్వడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు ఎంత ఎలక్ట్రిసిటీని పంపిస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫారడేస్ ఫస్ట్ లా. M is proportional to Q. M is equal to mass deposited at electrodes. Okay, Q ని మనం ఇన్ డీటెయిల్ గా రాసుకుంటే we can write like ICT. Okay, here M is proportional to Q can be write as M is equal to ICT. Here what is I? I is equal to current in amperes, C is equal to coulombs, T is equal to time. Okay, so this is about Faraday's first law. Okay, how Faraday's first law applied during determination of weights of substances deposited at electrodes. Okay, let us take a general reaction. A to the power of n plus is converting into A. Okay, here n moles of electrons are required for conversion of A to the power of n plus to A. అంటే A to the power of n plus అనేటటువంటి ఒక అయాను ఏగా మారాలంటే, అంటే ఏ ఎలిమెంట్ గా మారాలంటే, మారి ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అవ్వాలంటే యూ నీడ్ టు సప్లై n moles of electrons. Are you understanding? So here if n is equal to 1, okay, if n is equal to 1, this will become A to the power of 1 plus. Then you need to supply 1 more electrons for getting the element A from A to the power of 1 plus. Are you understanding? Okay, so the charge of 1 more electrons is equal to 1 Faraday. Okay, if you want to supply 1 more electrons, you need to supply 1 Faraday of electricity. Okay, 1 Faraday of electricity is equal to 96,500 coulombs. Are you clear? So if you want to convert a unipositive ion, that means A plus or M plus etc. into corresponding element, you need to supply 1 more electrons in the form of 1 Faraday electricity. Okay, so like that we can solve the problems given based on Faraday's first law. Examples to this reaction. Okay, for n is equal to 1, for n is equal to 1, so being n is to be considered as charge present on the ion. Okay, so let us see a reaction, example reaction for n is equal to 1. Okay, so that is Ag plus electron gives rise to Ag. So here let us see, for 1 mole Ag plus ions to convert into Ag, 1 mole electrons is required. So then the electricity required is 1 Faraday. 1 Faraday
For accomplishing this reaction, one has need to supply 1 Faraday of electricity. Okay. So next let us see for n is equal to 2. If charge n is equal to 2. Let us take an example for this. Cu2 plus 2 electrons. 2 electrons means 2 moles electrons. Cu. Okay. How much of electricity we have to supply here? 2 Faraday's electricity we have to supply here. Okay. Are you understanding? For n is equal to 3. Okay. Let us take an example for this. Al3 plus 3 electrons. Here 3 electrons means 3 moles of electrons. 3 electrons means 3 moles of electrons. If you give 3 moles of electrons, you can get 1 mole of aluminium at cathode. Okay. Then how much electricity you have to supply here? 3 Faraday's electricity for accomplish the reaction. Like that, for n is equal to 4, we have another reaction. Okay. Now let us see some problems with respect to these reactions. Okay. Let us see this problem. Okay. So here I have taken this equation, conversion of Cu plus 2 to Cu at electrodes. Okay. So let us see, if one want to get 1 mole copper at electrodes, 1 mole copper means 63.5 grams copper. If one want to get 63.5 grams of copper at electrodes, he need to give 2 moles of electrons. 2 moles of electrons is equal to 63.5 grams. In such a way we have to assume. Okay. So we know that 2 moles of electrons is equal to 2 Faraday. It is equal to 2 into 96,500 coulombs. Okay. If you supply 2 into 96,500 coulombs or 2 Faraday of electricity, you can get 63.5 grams of copper at electrodes. Okay, based on this, we can solve all the numericals based on Faraday's first law.